guys, welcome back to my channel. This is Akshita Gosala and నేను మీ అక్షిత. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా థర్స్డే వ్లాగ్ అన్నమాట. అంటే నా థర్స్డే ఎట్లుంటది అపార్ట్ ఫ్రమ్ ఆల్ డేస్, థర్స్డే అంటే కొంచెం స్పెషల్ అన్నమాట మాకు. ఎందుకనంటే ఇంట్లో అందరం సాయిబాబా భక్తులం అన్నమాట. అండ్ థర్స్డే మార్నింగే లేచి నేనైతే హెడ్ బాత్ చేసిన అండ్ పూజ, ఇంట్లో కూడా పూజ ఉంటది కదా, ఇంట్లో దేవునికి పూజ చేసుకొని అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సాయిబాబా టెంపుల్. ఆ టెంపుల్ నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గరనే ఉంటాను అనమాట. చిన్నప్పటి నుంచి ఏం కోరుకున్నా అయితే అక్కడ జరుగుతుండే. సో మాకు చాలా సెంటిమెంట్. అండ్ సాయిబాబా అంటే నిజంగా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉంటుండే. షిరిడి అండ్ సేమ్ షిరిడి లానే ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర అయితే ఒక టెంపుల్ ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. నౌ వీఆర్ గోయింగ్ టు టెంపుల్. అండ్ మార్నింగే లేచినప్పటి నుంచి అండ్ నైట్ వరకు నా డే ఎట్లా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు నాన్ వెజ్ ఉండదు అనమాట. నాకు నాన్ వెజ్ ఎంత ఇష్టము, కాకపోతే థర్స్డే మేము నాన్ వెజ్ తినము. అండ్ నేను 2 years బ్యాక్ వరకు థర్స్డే నేను ఫాస్టింగ్ ఉంటుండే. అంటే ఫాస్టింగ్ ఏం తినకపోతుండే థర్స్డే రోజు, అట్లా ఉంటుండే. బట్ డ్యూ టు నాకు ఒకసారి ఫీవర్ వచ్చినప్పటి నుంచి నేను అప్పుడు థర్స్డే కూడా బంద్ చేసిన. అప్పటి నుంచి తింటున్నా. బట్ నాన్ వెజ్ అయితే తినను. ఓన్లీ థర్స్డే నాన్ వెజ్ నేను తినను అంతే. అండ్ ఇంట్లో ఎవరం తినం మేము నాన్ వెజ్ అయితే. ఇంకోటి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ షోయింగ్ ఆన్ మీ. నిజంగా తక్కువ టైంలో 500+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. చాలా చాలా థ్యాంక్స్. నిజంగా ఇట్లానే ఎంకరేజ్ చేస్తుండండి. ఐ డూ మై బెస్ట్ వీడియోస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎన్ వరకు అయితే చూడండి. దిస్ ఇస్ మై థర్స్డే రొటీన్ యాక్చువల్లీ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో ఇంకెందుకైతే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మార్నింగ్ అరౌండ్ 7 అవుతుంది. ఇంకా మమ్మీ అయితే జామాకు వాటర్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. నాకు కిందనే జామాకు దొరుకుతుంది అనమాట. సో అదైతే ప్రిపేర్ చేస్తుంది. అండ్ నా మార్నింగ్ నా డే అయితే ఏదైనా ఒక డ్రింక్ తోనైతే స్టార్ట్ చేసిన. అండ్ ఈ రోజు థర్స్డే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నాన్ వెజ్ అయితే అస్సలకే ఉండదు. అండ్ నేను ఏం తింటున్నా అని నేను చూపిస్తాను కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ హ్యావ్ మై డ్రింక్. అండ్ ఇది ఏంటి అంటే జామాకు వాటర్ అనమాట. నార్మల్ జామాకు తీసుకొని వస్తాం కదా, అవి మరిగించి హాట్ వాటర్ లో వేసి తాగితే చాలా బాగుంటుంది. హెల్త్ కి చాలా మంచిది అని అంటారు. ఐఎమ్ హ్యావింగ్ దిస్. అండ్ వేడివేడిగా ఉన్నప్పుడే తాగాలి అంట, అదే హెల్త్ కి మంచిది అని అన్నారు. టేస్ట్ నచ్చని వాళ్ళు ది కెన్ మిక్స్ హనీ కూడా. బట్ నాకైతే ఓకే, టేస్ట్ బాగానే ఉంది. అంటే నార్మల్ గా తాగొచ్చు. అయిపోయింది అనమాట నా డ్రింక్ అయితే. ఫస్ట్ అయితే నేను ఏదైనా ఒక డ్రింక్ తాగినాకనే నా డే అయితే స్టార్ట్ చేస్తా. ఇంట్లో ఉంటున్నా కాబట్టి అది అయితే పక్కా అవుతుంది నాకు. అండ్ దెన్ ఐమ్ హ్యావింగ్ దిస్ క్యారెట్స్. ఇప్పుడు టైం 11 అయితే అవుతుంది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ మార్నింగే ప్రిపేర్ చేసింది. నేను ఇంకా లేట్ తింటా అనమాట బ్రేక్ఫాస్ట్. నాకు ఉగ్రాని అంటే చాలా ఇష్టం. బాగుంటది. మంచిగా పుట్నాల పొడి వేసి చేస్తుంది అనమాట మా మమ్మీ. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇది అయిపోయినాక నేనైతే రెడీ అయిపోయినాను అనమాట. ఇక్కడ ఏంటిది అని అంటే, ఈ ప్యాకేజెస్ ఇవన్నీ అన్నయ్యకి యుఎస్ కి పార్సల్స్ అనమాట. ఇవన్నీ మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన స్వీట్స్. అంటే మేము ఇట్లా కవర్స్ లో తీసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక ప్యాకేజ్ అనేది డిఫరెంట్ ఉంటది కదా. మాకు తెలిసిన ఒక అంకుల్ ఉంటే అంకుల్ కి అయితే మొత్తం ఇచ్చేస్తున్నాం. అంకులే ప్యాక్ చేపిస్తాడు అనమాట వితౌట్ లీక్. నార్మల్ గా డిటిడిసిలో లీక్ అవుతున్నాయి అంట. బట్ ఐ డోంట్ నో. వీళ్ళు చాలా మంచి ప్యాక్ చేశారు. ఇంత ముందు కూడా అన్నకి యుఎస్ కి సేఫ్ గా వెళ్ళండి. అండ్ ఇక్కడ మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయిపోతున్నాం. 12కి అట్లా మాకు పూజ ఉంటది గుడిలో. అప్పుడు అంటే హారతి ఇస్తారనమాట. ఆ టైం వరకు రీచ్ అయిపోవచ్చు. అండ్ అరౌండ్ 11:40 అట్లా మేము స్టార్ట్ అయిపోయినాం. 12 వరకు అయితే అక్కడ రీచ్ అయిపోయినాం. సో వీఆర్ గోయింగ్. చూసేసేయండి. అండ్ మా ఫ్యామిలీ అనమాట ఇదైతే. మేము ముగ్గురం. అండ్ నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, హీఈస్ ఇన్ అబ్రాడ్. ఇక్కడ మేమైతే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంత ముందుకు మొత్తం కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా చేశారనమాట టెంపుల్ ని. అండ్ చూడండి, ఫ్రమ్ చైల్డ్హుడ్ నిజంగా ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఫేవరెట్ అసలు. ఈవెన్ స్కూల్ బస్సెస్ లో వెళ్ళేటప్పుడు పాస్ అవుతుంటాం కదా టెంపుల్ నుంచి, అంతలో మొక్కుకుంటుండే అసలు దేవుడా మంచి కావాలి అన్ని అని చెప్పేసి. అంతా అంటే కోరుకున్నవి అనమాట నెరవేరుతాయి. అండ్ ఈ టెంపుల్ నేను మీకు మొత్తం చూపిస్తా. అండ్ ఎవరైతే మా అమ్మారు ఇంకా నాగర్ కర్నూల్ దగ్గర
దగ్గర ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ తెలిసే ఉంటది. ఇట్ ఈస్ ఇన్ అమిస్తాపూర్. చాలా పెద్ద టెంపుల్. చాలా మందొస్తారు. అండ్ ఈరోజు థర్స్‌డే కాబట్టి ఎంత జనాలున్నారో ఒకసారి చూడండి. అండ్ 12కి హారతి ఉంటది కాబట్టి అందరైతే స్టే చేశారు. అండ్ ఎవ్రీ థర్స్‌డే ఇక్కడ అన్నదానం గూడా ఉంటుంది. అండ్ మాకు టైం లేక మేము జస్ట్ పూజ అటెండ్ అయిపోయి మేమైతే ఎళ్ళిపోయామనమాట ఇక్కడ నుంచి. ఇందాక నేను మీకొక సాయిబాబా దేవుడిని చూపించిన గదా! అది పాతదనమాట. అండ్ ఇక్కడ కొత్తది తీసేషిర్రు అప్పుడే. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ సాయిబాబా అమ్మవారిది ఉంటది. అండ్ ఇంకోటి హనుమాన్‌ది ఉంటది. ఇట్లా వినాయకుడిది ఫస్ట్ ఎంటర్ కాగానే వినాయకుడిది ఉంటదనమాట. అండ్ ఇది మెయిన్ టెంపుల్. మేమిప్పుడు లోపలికెళ్తున్నాం. అండ్ ఇక్కడ మేము టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 12:30, 12:40 అట్లా అయితుంది. మేమిక్కడ ఎక్కడికెళ్ళామంటే ఇది పికిల్స్ షాప్. అన్నకి పార్సెల్ అని చెప్పినా గదా! మేము ఇంట్లో చేసినవైతే తీసుకొనొచ్చినాం. ఇక్కడ ఈ అంకులే మొత్తం చేసేస్తాడనమాట. అన్న కోసం చట్నీలు గూడా తీసుకొని ఒకటేసారి పార్సెల్ అయితే చేసేస్తాం. అండ్ ఇక్కడ మొక్కజొన్న ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇంకా నాకు స్వీట్ కార్న్ ఇష్టం అనమాట దీనికన్నా ఎక్కువ. చాలా ఏసిస్తున్నాడు. అండ్ నేను ఇంకా ఎక్కువేసి అని చెప్తే కొంచెమే ఏసిచ్చాడు. అండ్ ఇంకా తినుకుంటూ పోయినా ఎంతైతుంది టైమ్ అరౌండ్ 2 అట్లా అయితుందనుకుంటా. సో, ఇంకా ఇక్కడే జడ్చర్ల అని ఉంటదనమాట. నియర్ మహబూబ్ నగర్. అండ్ నా ప్లేస్ అయితే మహబూబ్ నగర్. మేము ఉండేది మహబూబ్ నగర్ లోకల్‌లోనే ఉంటాం. అండ్ ఇంక లంచ్ టైమ్ అయింది. అరౌండ్ 3 అట్లా అయితుంది. అండ్ నౌ వి ఆర్ హావింగ్ అవర్ లంచ్. సో, ఏమేమి తిన్నామంటే అన్నం, పప్పు, బెండకాయ ఫ్రై అండ్ అప్పడాలు. ఐ హాడ్ మై లంచ్. ఆఫ్టర్ దట్ డ్యాడీకి ఏదో పని ఉంది అంటే హి వెంట్ టు సమ్ వర్క్. అండ్ నేను, మమ్మీ రిటర్న్ అయితే మహబూబ్ నగర్‌కి బస్‌లో అయితే ట్రావెల్ చేసినాం. ఈ ఫ్రీ బస్ ఎప్పటినుంచి అయిందో అసలు ఏమన్నా జనాలా బాబు! అండ్ అక్కడ మేము బస్ స్టాండ్‌లో దిగిపోయి అక్కడ నుంచి మా కాలనీకెళ్ళాలి కాబట్టి మేము ఆటోలో అయితే ఎళ్ళామనమాట. నేను, మమ్మీ ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మా మమ్మీలా కన్నా నా ఫ్రెండ్ లానే ఎక్కువుంటదనమాట. షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మేమైతే ఇంకా కుల్లు జోకులేసుకుంటూ అయితే ఇక్కడ ట్రావెల్ అయితే చేస్తున్నాం ఇంటికి. వాట్సాప్ గైస్, గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అట్లా అయితుంది టైమ్. నేను మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినా అసలు. చూసారు కదా ముందు వీడియోలో. అండ్ ఇది థర్స్‌డే ఈవినింగ్. అంటే మార్నింగ్ మేము ఎట్లాగో పూజ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు ఈవినింగ్ కూడా మేము దీపం పెట్టుకుంటాం ఇంట్లో. సో, నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చిన. అండ్ నా ఫేస్ ఎందుకు ఇట్లా ఉంది అంటే హెడ్‌ఏక్ విపరీతంగా వస్తుంది. అంటే మార్నింగ్ నుంచి తిరిగి అక్కడ నాకు ఎక్కువ జర్నీ పడదు. సో, ఎక్కువ మందిని చూసినా కూడా నాకు ఎక్కువ హెడ్‌ఏక్ వస్తుందనమాట. సో, అట్లా తిరిగి నాకైతే ఘోరంగా హెడ్‌ఏక్ వస్తుంది. నేను ఇప్పటికి ఒక 3, 4 టైమ్స్ టీ తాగింట. పిచ్చోళ్ళ గురించి వెంటనే గాని లైవ్‌లో ఇదే చూడటం. నేను ఎట్లా ఫీల్ అయితా అంటే టీ తాగితే హెడ్‌ఏక్ పోతది అన్నట్టు ఫీల్ అయిపోతా. నా మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మనం ఎట్లా ఫీల్ అయితే మన మైండ్ కూడా అట్లా ఫిక్స్ అయిపోతదనమాట. అందుకే నేను ఇప్పటికి ఒక 3, 4 సార్లు తాగింట. హెడ్‌ఏక్ తగ్గుతది అని చెప్పేసి. కానీ ఇంకొంచెం ఉంది. అండ్ జండు బామ్ అప్లై చేసుకున్నా. అందుకే నా ముఖం ఇట్లా ఉందనమాట. అండ్ ఫైనల్లీ ఇది నా థర్స్‌డే ఈవినింగ్ అనమాట. మేము ఎవ్రీ థర్స్‌డే ఇంతే. బట్ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. అండ్ ఐయామ్ షోయింగ్ యూ మై థర్స్‌డే రొటీన్. అండ్ నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన కదా! ఇప్పుడు పూజ అయితే ఉంటది. సో, మా ఇంట్లో పూజ చూసేద్దాం ఈవినింగ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जोड़ो निया कर चरणी ठेविला माथा, परिसावे विनंती माझी पंढरीनाथा। असो नसो भाव आलो तुझिया ठाया, कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया। अखंडित सावे ऐसे वाट ते पायी, सांडोनी संकोच ठाव
थोड़ा सा दे तू काम हरे देवा. అండ్ గైస్ నా పూజ అయితే అయిపోయింది అండ్ చూసిరు కదా నా పూజ ఎట్లా అయిందో సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది. ఎంత రిలీఫ్ గా ఉంది అంటే ఇప్పుడు ఆ పూజ చేసినాక. అండ్ ఇప్పుడు అరౌండ్ 6 అవుతుంది టైం. ఇక్కడ ఐఎమ్ హ్యావింగ్ మై హెడ్ మసాజ్ అన్నమాట మా మమ్మీతో. మా మమ్మీ ఇంకా వీడియో తీస్తున్నావా ఆపేసి నేను చెయ్యా అని అంటుంది. సో ఇంకా ఫుల్ హెడ్ వస్తా అని చెప్పినా కదా అట్లా అయిపోయింది. అండ్ ఇది నా డిన్నర్. నైట్ తినేసి ఇంకా పడుకున్నా అట్లా టీవీ చూసుకుంటూ. నేను మమ్మీ డాడీ ముగ్గురం కలిసి మా డిన్నర్ చేసేసినాం. అప్పడాలు పప్పు అన్నం అంతే. And thank you for watching. Bye bye, good night, and please do subscribe to my channel.